ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు మండిపడ్డారు. కార్మిక సమస్యల కంటే కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలే కేసీఆర్ కు ముఖ్యమైందని విమర్శించారు. ఈ నెల 16న ఆశాల సమస్యలపై సభను నిర్వహిస్తున్నామని, అప్పటి వరకు ఆశాల సమస్యలను సీఎం పరిష్కరించాలంటున్న చుక్కా రాములతో మా ప్రతినిధి పివి రావు ఫేస్ టు ఫేస్. ఆశా వర్కర్ల సమస్య రోజు రోజుకు ఉధృతమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని 104 రోజులుగా అనేక రూపాల్లో నిరసన తెలిపినప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం కనిపించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెకు కనీస స్పందన లేకపోవడంతో, ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడంతో వినూత్న కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, నిరసన వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో భవిష్యత్తు కార్యక్రమం ఏ విధంగా ఉండబోతా ఉంది. అదేవిధంగా సిఐటి రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారాము గారు మనతో పాటు ఉన్నారు. భవిష్యత్తు కార్యక్రమం ఏంటి, అదేవిధంగా 104 కార్యక్రమం నిరసన తెలుస్తున్నప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం కనిపించడం లేదు, మీరు దీన్ని ఎలా చూస్తారు? ఆశా వర్కర్లకు అసలు వేతనం లేదు. వీళ్ళు ప్రభుత్వానికి అనేక రకాల సేవలు చేస్తూ ఉన్నారు. మరి వేతనం నిర్ణయించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందా లేదా అనేది ఇవాళ అందరి ముందు ఉన్నటువంటి ప్రశ్న. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పట్లేదు. పైగా ఇది కేంద్ర ప్రభుత్వ సమస్యగా చిత్రీకరిస్తూ ఉంది. అందుకే మేము అడుగుతా ఉన్నాం, అంగన్వాడీలు కూడా కేంద్ర ప్రభుత్వ పథకమే. మరి అంగన్వాడీలు కేంద్ర ప్రభుత్వ పథకం అయినప్పుడు మీరు నిండు శాసనసభలో అంగన్వాడీలకు వేతనాలు వేస్తూ ఎందుకు ప్రకటన చేశారు? మీరు బడ్జెట్లో నుంచి ఎందుకు నిధులు కేటాయించారు? అంగన్వాడీలకు న్యాయం చేసినట్టుగానే ఆశా వర్కర్లకు కూడా ఎందుకు న్యాయం చేయట్లేదు అనేటువంటి ప్రశ్నకు ప్రభుత్వం వైపు నుంచి సమాధానం రావట్లేదు. ఇప్పటికి 5 రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతు వాటా చెల్లిస్తూ వాళ్ళ జీతాలు పెంచిన పరిస్థితి ఉంది. ఆ 104 నుంచి కూడా వివిధ రూపాల్లో సమ్మెలు జరుగుతా ఉన్నాయి. నిరసనలు అంటే వంట వార్పు కావచ్చు, నిరాదీక్షలు కావచ్చు, ఈ రోజున పాదయాత్రలు కావచ్చు. అయినా సరే ప్రభుత్వం నుంచి కనీస చలనం, అంటే ప్రభుత్వ దూతలు వచ్చి మీ వద్దకు వచ్చి మీ సమస్య ఏంటి అడిగినటువంటి కార్మిక సంఘ నాయకులను కానీ అదే ఆశా వర్కర్లు అడిగిన పరిస్థితి. దీన్ని మీరు ఎట్లా, దీన్ని భవిష్యత్తు మీద దీన్ని ఎట్లా, ఇంకా ఏ నిరసనతో ముందు తీసుకెళ్తారు దీన్ని? అంటే ఇవన్నీ చూస్తా ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నట్లేదు. మరి పాదయాత్రలు అనేటువంటి ప్రజాస్వామ్యంలో చాలా శాంతియుతంగా చేసేటువంటి ఒక నిరసన కార్యక్రమము, తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తెచ్చేటువంటిది. మరి మాకు 16వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర సభకు అనుమతి ఇచ్చారు పోలీసులు. మరి సభకు అనుమతిస్తే మేము ఆ సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి సమస్యను మళ్ళీ తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ సభకు హాజరవడానికి పాదయాత్రలు రాష్ట్ర వ్యాప్తంగా 8 ప్రాంతాల నుంచి పాదయాత్రలు ప్రారంభమైతే ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి అడ్డుకుంటా ఉన్నారు. సో 16వ తారీఖు లోపు చర్చలు జరిపి ఈ సమ్మెను ముగించడానికి అవసరమైనటువంటి ఒక వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం అట్లా ఏర్పాటు చేయాలి, సృష్టించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఇదే పరిస్థితి. ఒకవైపు ముఖ్యమంత్రి స్పందించరు, అదేవిధంగా కార్మిక సంఘాల నాయకులు అపాయింట్మెంట్ అయినా ఇవ్వని పరిస్థితి నెలకొంది. అంటే ఇటు కార్మికులు సమ్మెలో ఉన్నారు, ఆశా వర్కర్లు సమ్మెలో ఉన్నారు, వీరి సమస్యను పరిష్కరించేందుకే ముందుకు రారు. కార్మిక నేతలు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వని పరిస్థితి నేపథ్యంలో రేపు 16వ తారీఖును శాంతియుతంగా హైదరాబాద్ లో జరిగే సభను మాత్రం నిర్విఘ్నంగా కొనసాగిస్తామని సిఐటి నేత చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ పివి రావు, 10 టీవీ, మెదక్.